న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్రకు నేటితో సరిగ్గా 8 ఏళ్లు. పార్టీ కేంద్ర కార్యాలయంలో కేక్ కటింగ్ చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఈగల్ టీం కృషితో గాంజాయిని చేస్తున్నాం. హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత వెల్లడి. మంత్రులు, హెచ్ఓడీలు, సెక్రటరీలతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం. త్వరితగతిన ప్రజా సమస్యలు పరిష్కరించాలన్న చంద్రబాబు నాయుడు. నిజామాబాద్లోని శ్రీ నీలకంఠేశ్వర స్వామివారిని దర్శించుకున్న కవిత. స్వామివారి దయతో ప్రజలంతా క్షేమంగా ఉండాలని కోరుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపే లక్ష్యంగా కృషి. ఇంటింటా బొట్టు కార్యక్రమంలో సందడి చేసిన కాంగ్రెస్ నాయకులు, సతీమణులు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కి మద్దతుగా యూసుఫ్గూడ డివిజన్లో మంత్రి ఇంటింటి ప్రచారం. నవీన్ యాదవ్ ను గెలిపిస్తే జూబ్లీ హిల్స్ అభివృద్ధి చెందుతున్న పొన్నం ప్రభాకర్ గౌడ్. నిజామాబాద్లోని శ్రీ నీలకంఠేశ్వర స్వామివారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఆ స్వామివారి దయతో జిల్లా ప్రజలు బాగుండాలని కోరుకున్నానని అన్నారు కవిత. తెలంగాణ నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా కార్తీక మాసం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎప్పుడు చేసుకున్నట్టే కార్తీక మాసం తెల్లవారి శ్రీ నీలకంఠేశ్వర స్వామికి చాలా ఉదయం కాలంలో మరి అభిషేకం చేసుకున్నాము. మా స్వామివారి దయ వల్ల మన జిల్లా అంతా, జిల్లా ప్రజలందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. నిజామాబాద్ పట్టణంలో, నిజామాబాద్లో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలకి మళ్ళొకసారి శుభాకాంక్షలు. ఇప్పుడు కొంచెం కాలం తీవ్రంగా ఉన్నది, ముంతా తుఫాన్ వచ్చి రకరకాల నష్టాలు జరిగినాయి. ప్రజలందరూ కూడా మనోధైర్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఒక్కొక్కటి డెఫినెట్గా మంచి రోజులు వస్తాయి, మంచి కాలం వస్తాయి. దానికోసం మీతో పాటు మేము ప్రయత్నం చేస్తున్నాం. మనోధైర్యంతో ఉండండి, బలంగా ఉండండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మెదక్ జిల్లా హవేలీ గన్పూర్లోని తుపాకీ కలకలం రేపింది. ఒక భూమి వివాదంలోని బాధితుడికి గన్తో బెదిరించగా బాధితుడు గన్ లాక్కుని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ప్రత్యర్థులు అక్కడి నుంచి పరారయ్యారు. చివరకు అది డమ్మీ గన్ గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నీకు తెలుసా? సరే డమ్మీ కానీ గన్ను లాగా ఉంది. ఇవాళ పొద్దున 7:50 మనకి 100 డైలో వచ్చింది. 100 డైలో ఏమని వచ్చిందంటే, ఈ ఎల్లమైన అతను 100 డైల్ చేసేసి నాకు పిస్టల్తో బెదిరిస్తున్నారు అని అనేసి ఫోన్ వస్తే మన కానిస్టేబుల్ పోవడం జరిగింది. పోయిన తర్వాత అక్కడ పోయేసేసి ఈ డమ్మీ పిస్టల్, ఇది డమ్మీ పిస్టల్ అంటే లైటర్, ఏది గ్యాస్తోని మనకి ఏది సిగరెట్ వెలిగించుకునేటట్టు అది ట్రిగర్ నొక్కితే గ్యాస్ వస్తుంది. గ్యాస్తో వేసేసి మంట వస్తుంది. ఆ మంటతోని సిగరెట్లు కానీ బీడీలు కానీ వెలిగించుకోవచ్చు. యాక్చువల్గా ఇతను ఇది ఫ్లిప్కార్ట్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను జమ్మికుంట పోలీసులు అరెస్ట్ చేశారు. ఆటో నడుపుకుంటూ దొంగతనాలకు పాల్పడుతున్న సోమ సారయ్య అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తాం. ప్రీవియస్లీ చేసేది ఉండే, ఇప్పుడు కూడా రీఓపెన్ చేసి దాని మీద కొత్త షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇతన్ని జైలు నుంచి సత్ప్రవర్తనతో వదిలిపెట్టినారుగా చెప్తున్నారు, కానీ పూర్తిగా మాకు సంబంధించిన ఆధారాలు తీసుకొని దాని మీద కూడా మేము మళ్ళీ గవర్నమెంట్కి అప్లికేషన్ పెడతాం. అది క్యాన్సిల్ చేయవలసింది, జీవిత ఖైదీ. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఇల్లంద గ్రామంలోని నిర్మానుష్య ప్రాంతంలో నిన్న కార్తీక పౌర్ణమి కావడంతో చుట్టూ చెట్ల మధ్యన రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసి దీపం కలశంతో ఏదో జంతువుని బలి ఇచ్చినట్లుగా ఆనవాళ్లు గుర్తించారు. గతంలో కూడా ఇలానే జరిగినప్పటికీ అధికారులు ఎటుగా దృష్టి పెట్టడం లేదు. వరుస క్షుద్ర పూజలతో గ్రామంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నేను డైరెక్ట్ అక్కడ నేను రోజు ఇలా గడిపోతా మోసాను. ఇది రెండోసారి ఇది ఇక్కడ చూసి సేమ్ ప్లేస్ అదే ప్లేస్.
ఇక్కడ కొంచెం మెత్తగా అవుతాండి ఇక. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపే లక్ష్యంగా పార్టీ నేతలు ఇంటింటా బొట్టు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మినిస్టర్ పొన్నం సతీమణి మంజుల, మినిస్టర్ వాకిటి శ్రీహరి సతీమణి లలిత, నవీన్ యాదవ్ సతీమణి వర్ష తదితరులు పాల్గొన్నారు. తీసుకొని భాగ్యనగరంలో నత్తలు బెంబేలెత్తిస్తున్నాయి. ఆఫ్రికన్ నత్తల దాడికి ఎంతటి మహావృక్షాలైనా నేల కోరగాల్సిందే. శరవేగంగా విస్తరిస్తున్న ఈ నత్తల మూలంగా స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ న్యూ బోయిన్పల్లిలో మిలిటరీకి చెందినటువంటి 3 ఎకరాల విస్తీర్ణంలోని పచ్చని వనంలో ఆఫ్రికన్ నత్తలు కనిపించడం ఆందోళనకు గురిచేస్తున్నాయి. చెట్ల కొట్టు అటు 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 అది ఆ మందు స్ప్రే చేస్తే కాదు, మొత్తం ఉప్పు ద్రవము తీసుకొచ్చి పోయిపోతే అన్నీ తీసుకొని ఒక దగ్గర పెట్టాలి. పెట్టి ఉప్పు నీళ్ళు తీసుకొచ్చి పోసేయాలి. అప్పుడు వస్తాయి. వీళ్ళకి స్ప్రే చేస్తే అవి పోతాయి అనుకుంటుంది. నిన్న ఆ కొడుకులు అందరూ బయటకు కొట్టేసిరట. మనమే లేటున్నాం, మనం ఒక 10 కొట్టుకుంటాం. గోదావరి ఖనిలో పలు చౌరస్తాల్లో దారి మైసమ్మ గుళ్లను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు. మైసమ్మ గూళ్లు కూల్చివేతపై స్థానికులు ఆగ్రహంతో ఆందోళనకు దిగారు. మైసమ్మ గుడిలో కూల్చివేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అమ్మవారి యొక్క గుళ్ళు ఇది గ్రామ దేవతలు. ఈ గ్రామ దేవతలను రోడ్డు మీద ఉండొద్దని తీసేసుడు కరెక్ట్ కాదు. ఇది ఒక దైవ సంకల్పం. ఇప్పటి వరకు ఈ ఏరియాలో 62 మంది యాక్సిడెంట్ అయి చనిపోయారు. అప్పుడు ఈ రోడ్డు వాళ్ళు కూడా మళ్ళీ గుడి నిర్మించారు. కాబట్టి ఈ గ్రామ దేవతలను తీసేసుడు కరెక్ట్ కాదు. దయచేసి అలాంటి ఆలోచనలు, ఒక భగవంతునికి ఒక సృష్టిని తీసేసుడు మంచిది కాదు. నేను ఒక అయ్యగారుగా నా వయసు 65 సంవత్సరాలు ఇచ్చినా కూడా ఒక సంకల్పంతో ఇక్కడ చేస్తాను. మీరు కూడా ఆలోచించండి. కోర్టు కానీ రామగుండం కార్పొరేషన్లో అమ్మవారి గుళ్ళు తీసేస్తాను. కాబట్టి అది తీసేసుడు కాదు. ఇది దైవ సంకల్పం కాబట్టి తీసేసుడు మంచిది కాదు. కోర్టుకు కానీ రాజకీయ నాయకులకు కానీ అందరికీ విజ్ఞప్తి చేసి చెప్తాను. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట యూఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులు ధర్నాకి దిగారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని, రాజ్భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి ఈరోజు కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విద్యార్థులు జరిగింది. ముందు ఆందోళన కార్యక్రమం చేస్తా ఉంది. ఎందుకంటే విద్యార్థులందరూ గుర్తుంచుకోవాలి. ఇవాళ విద్యార్థుల రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి ఇవాళ భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే 4 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపయ్యాన్ని కూడా ఈ సందర్భంగా మేము వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రేవంత్ రెడ్డి గారు తక్షణమే యజమాన్యాలతో చర్చలు జరిపి రేపటి నుండి విద్యా సంస్థలు ప్రారంభమయ్యే విధంగా కృషి చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే 4 రోజుల నుండి అలా విద్యార్థులు ఇళ్లలో ఉండడం వల్ల వాళ్ళు మానసిక వేదనకు గురయ్యి తప్పుడు పద్ధతిలో పోయేటువంటి ప్రమాదం ఉన్నది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చేటువంటి హామీలకు ఆచరణలకు ఎలాంటి పొందలు లేకుండా ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రేపటి నుండి విద్యా సంస్థలు ప్రారంభమయ్యే విధంగా యజమానులతో చర్చలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రజాభవన్ ముట్టడి లేదా రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి కార్యక్రమానికి పిలుపునిస్తామని చెప్పి హెచ్చరిస్తూ నా పేరు మాదన్ తిరుపతి, యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కి మద్దతుగా యూసుఫ్గూడ డివిజన్లోని శ్రీకృష్ణ నగర్లో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ఈ సమావేశం కాగానే ఎవరి బూతులలో వాళ్ళు తొందరగా వెళ్ళిపోయి, ఎందుకంటే 2-3 రోజులే మిగిలింది కాబట్టి కొంత ప్రచారం ఉధృతి చేయాల్సిన అవసరం ఉంది. దయచేసి ప్రతి ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీని గెలిపియమని, స్థానికుడు యువకుడు కష్టపడి పనిచేయగలుగుతాడు, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థి, నియోజకవర్గం అభివృద్ధి కావాలన్నా మన సమస్యల పరిష్కారం కావాలన్నా కూడా
యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్లి మండలం మల్కాపూర్లోని ఫిట్నెస్ సెంటర్ వద్ద స్పెషల్ డ్రైవ్లో భాగంగా భారీ ఓవర్లోడ్తో వెళ్తున్న వాహనాలు, ఫిట్నెస్ లేని వాహనాలు ఆర్టీఓ అధికారులు చెకింగ్ చేశారు. రీసెంట్ గా జరిగిన వికారాబాద్ లో టిప్పర్ అండ్ ఆర్టీసీ బస్సు ప్రమాదం గురించి అందరికి తెలిసిన విషయమే. దానిలో భాగంగా గవర్నమెంట్ స్టేట్ వైడ్ మొత్తంలో కొత్త స్పెషల్ డ్రైవ్ నిర్వహించమని చెప్పింది. దానిలో భాగంగానే ఇక్కడ ఈ రోజు మార్నింగ్ మల్కాపూర్, చౌటుప్పల్లి ఏరియాస్ లో స్పెషల్ గా 7 గంటల నుంచి మేము ఎన్ఫోర్స్మెంట్ ప్రారంభించాము. ఇందులో భాగంగా పొద్దు నుంచి మేము ఒక 2 ఓవర్లోడ్ స్టిప్పర్స్ పట్టుకొని వాటి కేసెస్ బుక్ చేసి సీజ్ చేసామండి ఇక్కడ ఫిట్నెస్ స్టేషన్ లో. ఇంకా ఫర్దర్ గా ఈ రోజు ఫర్దర్ ఆర్డర్స్ వరకు మేము ఇంకా కొనసాగిస్తూనే ఉంటాము. ఈ ఎన్ఫోర్స్మెంట్ అనేది రెగ్యులర్ గా నిర్వహిస్తాము. ఈ యాక్సిడెంట్ ప్రమాదాలను నిర్వహించేందుకు. ఫీజు రియంబర్స్మెంట్, పెండింగ్ స్కాలర్షిప్ల కోసం కాలేజీలు బంద్లో భాగంగా కరీంనగర్లో ఏఐఎస్ఎఫ్ ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఫీజు పోరులోని భాగంగా కళాశాలలు బంద్కు సంఘీభావంగా ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు కరీంనగర్లో ర్యాలీ నిర్వహించారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు నాయకులు, కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీ నుంచి కమలాపూర్, వంగపల్లి, సెమ్మునిపల్లి, జమ్మికుంట నుండి సుమారుగా 300 మంది నాయకులు పార్టీలో చేరారు. సర్పంచులు పోచన్నపల్లి కట్ల కార్తీక్, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీలకు రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ శ్రీహరి నుంచి రాజు నాయకత్వంలో గోపాలపురం, కమలాపురం, అదేవిధంగా మంగపల్లి, శనిగరం, మడిపల్లి, అదేవిధంగా వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్రకి నేటితో 8 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో కేక్ కటింగ్ చేశారు పార్టీ నాయకులు, కార్యకర్తలు. 341 రోజుల పాటు 3648 కిలోమీటర్లు, 13 జిల్లాలు, 134 నియోజకవర్గాలలో ఆయన పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారిని
కలుసుకున్నటువంటి వైనం కానీ, ఆయనతో పాటుగా అడుగులో అడుగు వేసుకుంటూ పాదయాత్రలో పాల్గొన్నటువంటి సందర్భాలు కానీ, ఆ సందర్భంలోనే రాష్ట్రంలో నాటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని, దాంతోపాటుగా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురా గంజాయిని సమూలంగా తుడిచిపెట్టేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈగల్ టీం కృషి చేస్తున్నారని, ప్రస్తుతం జీరో కల్టివేషన్ దిశగా రాష్ట్రం ఉన్నదని అన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. నేటి యువతే రేపటి భవిష్యత్తు అని నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అడుగుజాడల్లో ఈరోజు ముందుకెళ్తూ యువత భవిష్యత్తు మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి యువతకి భరోసా కల్పించాలి, యువతకి భరోసా కల్పిస్తేనే రేపు భవిష్యత్తు ఉంది అని నమ్మిన వ్యక్తిగా గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ ఎన్డీఏ కూటమిలో పనిచేస్తున్న తీరు మనందరికీ కూడా తెలుసు. వాళ్ళే కాకుండా ఈరోజు మంత్రివర్గంతో పాటు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా ఈరోజు ఏకదాటి మీదకి వచ్చి విద్యార్థుల భవిష్యత్తును ఏదైతే డ్రగ్స్ గంజాయి నాశనం చేస్తున్నాయో అటువంటి గంజా డ్రగ్స్ని సమూలంగా నాశనం చేయాలి, ఎట్టి పరిస్థితుల్లోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఈ యువతరం మీదే ఉంది, యువతరాన్ని రక్షించుకుంటేనే రేపు భవిష్యత్తుని రక్షించుకోగలుగుతామని పూర్తిగా నమ్మిన వ్యక్తులుగా ఈ సంవత్సరంన్నర నుంచి ప్రత్యేకమైన దృష్టి పెట్టి యువతలోని వాళ్ళ భవిష్యత్తు మీద ఆశలు కలిగించడానికి ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలను చదివించుకొని, అంటే ఒక పూట తిని ఒక పూట తినగా చదివించుకొని పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని నమ్మిన తల్లిదండ్రులకు ఒక భరోసా కల్పించడానికి, ఒక ధైర్యం కల్పించడానికి ఈరోజు ఎన్డీఏ కూటమి ముందుకెళ్తూ పనిచేస్తున్న సందర్భం కూడా మీ అందరికీ తెలుసు. దానిలోంచి పుట్టుకొచ్చిందే ఈగల్ వ్యవస్థ. ఆ ఈగల్ వ్యవస్థని ఈరోజు స్థాపించిన తర్వాత సుమారుగా 1.5 సంవత్సరం కాలంలోని ప్రత్యేకంగా మేము చెప్పుకోదగ్గది, మేమందరం కూడా గర్వించదగ్గది, గాంజా ఏదైతే కల్టివేషన్లో జీరో గాంజా కల్టివేషన్ తీసుకురాగలిగే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే ఈరోజు ప్రజలు, అదేవిధంగా ఈగల్ సంస్థ, అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ అన్నీ కూడా మంత్రులు, హెచ్ఓడీలు, సెక్రటరీలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ప్రజలకు సంతుష్టికరమైనటువంటి పాలన అందించేలా మంత్రులు, అధికారులు పనిచేయాలని, సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక బాధ్యతగా ప్రవర్తిస్తే ఏ విధంగా ఉంటుందో ఒక ఉదాహరణ మీరు చూస్తే 14-19 13.49% గ్రోత్ రేట్ జిఎస్టిపి, అదే 19-20 23-24కి 10.32, అంటే దగ్గర 3.17% డిఫరెన్స్ ఉంది 5 ఏళ్లు CAGR. దీని ఇంపాక్ట్ ఏంటి అని మీరు ఆలోచిస్తే 5 సంవత్సరాల్లో పర్ క్యాపిటా ఇన్కమ్ 14-19 13.21%, 19-24 వచ్చే కొందికి 9.18%, రెంట్కి డిఫరెన్స్ 4.03, పర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చే కొందికి 4.03 డిఫరెన్స్ వస్తుంది, జిఎస్టిపి 3.17, దగ్గర 1% ఎక్కువగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ డిఫరెన్స్ వచ్చే పరిస్థితి వస్తుంది. అంటే హిస్టారికల్ గా చూస్తే ఇట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. లాంగ్ టర్మ్ మనం చూస్తే నేను చాలా సార్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, 7.5% గ్రోత్ కి 15% గ్రోత్ కి డబుల్ అవుతుంది, ఏమంటే 4.5 times అవుతుంది. 7.5% గ్రో అయితే ఎక్స్ అమౌంట్ వస్తే, అదే 15% అయితే 4.5 times ఎక్కువగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 20-25 years వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూసి ఉండండి న్యూస్.